ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. భారీ వరదలకు లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగి కనకదుర్గ అమ్మవారి ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ప్రతి ఏడాది వరద వస్తే ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. గోదావరికి వరద పోటెత్తడంతో పి గన్నవరం నియోజకవర్గం పాసలపూడిలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అయితే పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో చూడొచ్చు, దాదాపుగా మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు వచ్చేసింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే సమస్య ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ గోదావరి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆలయం అంతా కూడా నీళ్లతోటి ఇట్లాగే ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. చూడొచ్చు ఒక్కసారి ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన వైనది అనేది మొత్తం కూడా పొంగి ప్రవహించడంతో పూర్తిగా అయితే గోదావరి వాటర్ అంతా కూడా గర్భగుడి వరకు కూడా చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరు కూడా ఆలయంలోకి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ గా చూసినట్లయితే పి గన్నవరం నియోజకవర్గం అంతా కూడా జల దిగ్బంధంలోనే ఉంది. అదే విధంగా చూసినట్లయితే లంక గ్రామాలు అటుపక్క చూడొచ్చు, మనం అప్పనపల్లి క్యాజ్వే కూడా పూర్తిగా నీట మునిగింది. ఇప్పటికీ కూడా రాకపోకలు పునరుద్ధరించలేని పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి నీటి మట్టం కాస్త తగ్గినప్పుడు ఇప్పుడు మోకాళ్ళ లోతుకు వచ్చింది. అయితే స్థానికులు కొంతమంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పి గన్నవరం నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు ఈ అమ్మవారి ఆలయం కావచ్చు, లేదంటే అప్పనపల్లి క్యాజ్వే కావచ్చు, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ పెరిగితే తగ్గుముఖం పట్టినప్పుడు ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. అంటే భద్రాచలం తగ్గితే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మరి ఇక్కడ అమ్మవారికి ఎన్ని రోజులు ఎలాగ పూజలు నిలిచిపోతాయి? అమ్మవారికి తగ్గిందాకా అంతే, తగ్గిందాకా పూజలు ఇంకా నిలిపేస్తూ ఉండే. మళ్ళీ అంతా శుభ్రం చేయాలి ప్రాంగణం అంతా, గుడి ప్రాంగణం అంతా అప్పుడు దర్శనం. గుడి ప్రాంగణం అంతా శుభ్రం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పూజ స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు వరద ఉంటే అన్ని రోజులు అమ్మవారు ఇలాగే ఉండాల్సింది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇది చూడొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నారు. మొత్తం ఒకసారి చూడొచ్చు, ఆ లోకల్స్ కూడా అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. అమ్మవారి ఆలయం తిరిగి తీయచ్చా అనే దాని మీద ఇక్కడికి కూడా పూర్తిగా అయితే బురదతో నిండిపోతుంది. ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు దాంతోపాటు మట్టి కూడా లోపలికి వస్తుంది. కొన్ని పాములు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి, విష పురుగులు కూడా కొన్ని వస్తూ ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే టోటల్ గా చూడొచ్చు మనం అమ్మవారి ఆలయం మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో దర్శనాలన్నీ కూడా తాత్కాలికంగా ఆపేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అయితే అమ్మవారి దుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయం మొత్తం నీట మునిగిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మోకాళ్ళ లోతు నీటితోటి ప్రస్తుతం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఉన్న పరిస్థితి అయితే నియోజకవర్గంలో కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో